నందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పు నొందుదు. ప్రార్థన చేస్తున్నాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం: నిన్ను బట్టి ఆశీర్వాదమా శాపమా? నిన్ను బట్టి ఆశీర్వాదమా శాపమా? ఏదొస్తుంది? ఒక వ్యక్తికి నిన్ను బట్టి ఏమొస్తుంది? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న విషయం, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది అని చెప్తున్నారు. అంటే నీ మాటలను బట్టి, తర్వాత చెప్తున్న విషయం, నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పు నందుదువు. నీ మాటలు ఎలా ఉన్నాయి? ఒక వ్యక్తిని బలపరిచే విధంగా ఉన్నాయా? ఒక వ్యక్తిని బలహీనపరిచే విధంగా నీ మాటలు ఉన్నాయా? నీవు పరీక్షించుకో. నువ్వు ముందుగా పలికే మాటలకు ఈ లోకం విడిచినప్పుడు లెక్క చెప్పాలి, వ్యర్థమైన మాటకు. తర్వాత నీ మాటలను బట్టి నీతిమంతుడు అని, నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పు నందుదువు. ఇప్పుడు నీ మాటలను బట్టి ఎదుటున్న వ్యక్తి ఎలా ఉన్నాడు, ఎలా ఉన్నది, ఎలా ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ఒకసారి ఆలోచించు. అంటే నీ మాటలను బట్టి ఆ వ్యక్తికి ఏమొస్తుంది? నిన్ను బట్టి ఏమి రావాలో తెలుసండి? శాపం రాకూడదు నిన్ను బట్టి. అంటే శాపం ఎలా వస్తుంది? నీ ప్రవర్తన సరిగా లేనప్పుడు, దేవునిలో నువ్వు లేనప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తారు? ఎదుటిన్న వ్యక్తి అంటే కుటుంబం విషయం తీసుకోండి. కుటుంబంలో భర్త తాగుతుండ అనుకోండి, తిరుగుతున్నాడు అనుకోండి, ఆ ఇంటిలో ఆశీర్వాదం ఉండిద్దా? ఉండదు. ఎలా ఉంటుందండి? ఆశీర్వాదం ఉండదండి. ఎందుకనంటే తెచ్చుకున్నది, చేసినది సంపాదన మొత్తం దుర్వ్యాపారం అయిపోతుంది, మొత్తం పాడైపోతుంది. తమ చికాకు చేస్తుంటే ఇంకా ఎలా ఆశీర్వాదం అనేది ఉంటుంది? నిన్ను బట్టి ఏమి రావాలి అని అంటే ఆశీర్వాదం రావాలి. బైబిల్ గ్రంథంలోని పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. అంటే చాలా మంది ఉన్నా, ఒక వ్యక్తిని మంచం మీద, ఆ వ్యక్తి నలవేడు కాబట్టి మంచం మీద పడుకోబెట్టి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు తీసుకెళ్తాడు. తీసుకువెళ్ళినప్పుడు అక్కడ లోపల తీసుకెళ్ళడానికి కూడా సమయం లేనప్పుడు, అక్కడ అంటే ప్లేస్ లేనప్పుడు పైన పెంకులు తీసి అక్కడ ఆయన ఎదుట దింపుతారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న విషయం, వారి విశ్వాసం చూసి నీ పాపములు క్షమింపబడి ఉన్నాయే, నువ్వు లేచి నడుమని చెప్తున్నారు. ఇప్పుడు నిన్ను బట్టి ఒకసారి ఆలోచించండి. వాళ్ళ నలుగురిని బట్టి అక్కడ ఏమొచ్చింది? ఆ వ్యక్తికి ఏమొచ్చింది? యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు అంటే ఆ వ్యక్తికి ఏమొచ్చినట్టు? ఆశీర్వాదం వచ్చినట్టు. ఒకసారి ఆలోచించండి, మనల్ని బట్టి ఏమొస్తుంది? నువ్వు కలిగి ఉన్న విశ్వాసం దేవుని పట్ల, నువ్వు కలిగి ఉన్న భయము, భక్తి, అది ఏం చేస్తుందో తెలుసండి? నువ్వెవరి గురించి అయితే నువ్వు దేవుని పట్ల భయము, భక్తి, దేవుని పట్ల నువ్వు ఉన్నప్పుడు
విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నువ్వు దేవునితో చెప్పుకున్న మనవి దేవుడు ఏం చేస్తారో వింటడు. అంటే ఒక వ్యక్తికి అనారోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు దేవునికి చెప్పుకున్నప్పుడు ఆ వ్యక్తి ఏమైతురు అని అంటే ఆ స్వస్థత అనేది వస్తుంది. అంటే నువ్వు దేవునికి ఏం చేస్తున్నావు? మనవి చేస్తున్నావు. యాకోబు గారు రాసిన పత్రికలు ఉండే నీతిమంతుడు విజ్ఞాపన మనవపూర్వకముదై అది ఎలాంటిదంట? గొప్పదయ్యే ఉంటుందంట. నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తారు. వారి వైపే ఆయన చెవియొగ్గి ఆయన వింటున్నారు. అంటే నువ్వు దేవుని పట్ల భయము, భక్తి, విశ్వాసం నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు ఒకరి గురించి విజ్ఞాపన చేసిన ఏదైనా కావాలి అని నువ్వు అడిగినా గానీ దేవుడు ఏం చేస్తారు? దానిని దయచేస్తాడు. అంటే ఇప్పుడు నీ ద్వారా ఆ వ్యక్తికి శాపం వస్తుందా, ఆశీర్వాదం వస్తుందా? ఒకసారి ఆలోచించండి. నువ్వు ఈ లోకంలో ఫలించి అభివృద్ధి చెందితే ఇంకొకరికి ఆశీర్వాదంగా ఉంటావు. నువ్వు దేవుని పట్ల నీవు భయము, భక్తి కలిగి ఉంటే ఇంకొకరికి నువ్వు ఎలా ఉంటావు? ఈ లోకం విడిచిన తర్వాత ఆశీర్వాదంగా ఉంటావు. అంటే నువ్వు అలా కలిగి ఉన్నప్పుడు ఇంకొకరు ఏం చేస్తారంటే నిన్ను చూసి వాళ్ళు కూడా నీ దేవుడు నాకు కావాలి అంటారు. అంటే అలా కావాలి అన్నప్పుడు వాళ్ళు అలా దేవుడిలో ఉన్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు నీతో పాటు ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళతారు. అంటే ఇప్పుడు నిన్ను బట్టి ఏమొచ్చింది? ఆశీర్వాదం అనేది వచ్చింది. ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసండి? ఈ లోకంలో జరిగే చాలా మంది చెబుతే విషయాలు ఏంటంటే ఈ లోకంలో స్వస్థతలు కాదండి. ఆశీర్వాదం ఏంటో చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకి ఎక్కడుందండి? ఎక్కడుంది? పరలోకములో ఉంది. నువ్వు మారి మంచిగా ప్రేమ కలిగి ఉంటే, దేవుని పట్ల భయము, భక్తి కలిగి ఉంటే, నీ మాటలు సరిగా ఉండి నీ ప్రవర్తన సరిగా ఉంటే ఇంకా చూసిన వారు ఏమనుకుంటారంటే నీ దేవుడు నాకు కావాలని వాళ్ళు కూడా నమ్ముకుంటారు. నువ్వు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరతావు, వారు కూడా పరలోకానికి చేరతారు. ఈ లోకంలో ఉండే విధానం, ఈ లోకం ఎంతకాలం అంటే కొంతకాలం దేవుడిచ్చిన ఆయుష్కాలం పూర్తి చేసుకొని వెళ్ళిపోతారు. తర్వాత ఈ లోకం విడిచినప్పుడు ఆ లోకంలో ఆనందము, సంతోషం ఎప్పటి వరకు ఉంటుందంటే యుగ యుగాలు, తరతరాలు కూడా ఉంటుంది. చూసారండి? అంటే ఇప్పుడు నిన్ను బట్టి ఏమొస్తుంది? నిన్ను బట్టి ఇంకో వ్యక్తి మారుతున్నారా? నిన్ను బట్టి మందిరానికి వస్తున్నారా? నిన్ను బట్టి దేవుడు కావాలనుకుంటున్నారా? అబ్రహాం గారికి వాళ్ళ పిల్లలకి వాళ్ళకున్న పేర్లు ఏంటో తెలుసండి? వాళ్ళకున్న పేరు తెలుసా? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఎవరిని చెప్తున్నారు? తండ్రి అయిన దేవుడు గురించి. ఇదిగో అబ్రహాము దేవుడు, గొప్పోడు, శక్తివంతుడు. ఇస్సాకు దేవుడు, గొప్ప దేవుడు. ఏమిచ్చిండండి? అడక కోరుకునే వాడు దేవుడు ఇచ్చిండు. యాకోబు దేవుడు అని చెబుతున్నారు. ఈ రోజున నీ దేవుడు నిన్ను పేరు పెట్టి ఒక వ్యక్తి పిలుస్తున్నాడు, నీ దేవుడు నాకు కావాలి అని అంటున్నారు. ఒకసారి ఆలోచించు. అకుల ప్రిస్కిల్లా గురించి అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్పారండి? అలా ఈ రోజున చెప్పగలుగుతున్న ఒక సేవకుడు, నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి ఒక సేవకుడు చెప్పగలుగుతున్నాడా? అలా చెప్తున్నారా? అలా ఉంటున్నారా? లూదియా ఏమందండి? మేము విశ్వాసం కలిగి ఉన్నామో లేదో వచ్చి చూడమంది. ఎవరిని? పౌలు గారిని, పౌలు సేన. అంటే ఒక సేవకుడు నువ్వు ఆ విధంగా పిలుస్తున్నావా? ఒక విషయం ఏంటంటే నిత్యము ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, నువ్వు దేవునితో సహవాసం ఉన్నప్పుడు, నువ్వు ఈ లోకంలో ఎవరు సహవాసం కోరుకుంటావండి? పరిశుద్ధుల సహవాసం కోరుకుంటావు, సేవకుడితో సహవాసం కోరుకుంటావు. ఎప్పుడు నువ్వు దేవుని పట్ల ఉన్నప్పుడు, దేవుని యందు ఉన్నప్పుడు. అదే దేవుని యందు లేకుండా నువ్వు దెయ్యం యందు ఉంటే నువ్వెవరు సహవాసం కోరుకుంటావు? లోకస్తుల సహవాసం కోరుకుంటావు. ఒకటేనండి, ఈ వ్యక్తి దేవునిలో ఉండా లేడా అనేది తెలియాలనంటే ఎదుట ఉన్న వ్యక్తి ఎలాంటి వ్యక్తి సహవాసం చేస్తున్నారో వీరు కూడా అదే లక్షణం కలిగి ఉన్నారు. అర్థమైందండి?
ఇప్పుడు ఒక గూటి పక్షులు ఎక్కడ చేరతాయి? కొన్ని పక్షులు ఒకే గూటికి చేరతాయి. అలాగే సినిమా చూసేవాడు ఎవరు సహవాసం కోరుకుంటారు? సినిమా చూసేవాడే. తాగుబోతుడు సహవాసం కోరుకుంటాడు. తిరిగేవాడే. ఎవరు సహవాసం వారు కోరుకుంటే వారు కూడా ఆ లక్షణాలు కలిగి ఉన్నట్టు అని చెబుతావు. ఇప్పుడు నువ్వు ఎవరితో సహవాసం? నిత్యము కూడా నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటే నువ్వు కూడా ఎదుటిన్న వారి అయితే సహవాసం చేస్తావు. నీ సహవాసం ఎవరితో ఉండాలని చెప్తున్నారు? ఎవరితో ఉన్నారు? నిత్యము కూడా ప్రార్థన చేయు వారితోనే నువ్వేం చేయాలి? సహవాసం కలిగి ఉండాలని చెబుతున్నారు. ఆ సహవాసం కలిగి ఉండాలి. అలా ఉండాలి అని అంటే ఆయన యందు నువ్వు ఉన్నప్పుడు, ఆయనతో సహవాసం చేసినప్పుడు ఈ లోకంలో ఆ సహవాసం నువ్వు చేస్తావు. నీకు దేవునితో సహవాసం ఉంటే లోకార్థం నచ్చో. లోకంలో ఎవరైనా లోకానుసారంగా జీవిస్తే నచ్చరు. నీకు ఏ నచ్చుతాయి? దేవుని పట్ల నువ్వు సహవాసం కలిగి ఉంటే దేవునితో నీవు ఏ విధంగా ఉంటావంటే ఏ ఒక్క విషయం కూడా నువ్వు లోక సంబంధమైన విషయం నువ్వు తట్టుకోలేవు, ఉండలేవు. అర్థమైందండి? భరించలేవు నువ్వు. ఎందుకనంటే దేవుడు ఎవరో పరిశుద్ధుడు గనుక నువ్వు కూడా ఎలా కోరుకుంటావు? ఎలా ఉండాలనుకుంటావు? పరిశుద్ధంగా ఉండాలి అనుకుంటావు. ఇప్పుడు ఎదుటున్న వ్యక్తికి, పక్కనున్న వ్యక్తికి, నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులకు నీవు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నావా, శాపకరంగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. కుటుంబంలో భర్త సరిగా లేకపోతే ఆ కుటుంబం అంతా సరిగా ఉండదు. భార్య సరిగా లేకపోతే ఆ కుటుంబం కూడా సరిగా ఉండదు. అందుకని వీరిద్దరూ కూడా దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబంలో దేవుని ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, పిల్లలు కూడా ఫలించి అభివృద్ధి చెందుతారు. ఇది మనం వాక్యం చదువుతున్నా, వింటున్నా, ఎప్పటికప్పుడు మనకి ఎలా ఉందంటే మరిచిపోయే విధంగా ఉంటున్నారు. అలా ఉండకూడదండి. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. దేవుడు ఒక విషయం ఏంటనంటే, ఒక వ్యక్తి ఎవరైనా ఒక తప్పు చెబుతున్నారనంటే, ఇదిగో నువ్వు చేస్తున్నది ఇది కరెక్టేనా కరెక్ట్ కాదని చెబుతున్నప్పుడు మనకు అది ఏంటో తెలుసండి? శిక్షణ. అంటే మనం ఖర్చు లేకుండా శిక్షణ మనం తీసుకున్నట్టు అనమాట. అర్థమైందండి? అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ఎందుకని? మనం పరలోకం చేరాలని, ఆయనతో పాటు ఉండాలనే కోరుకున్నారు. మరి ఈ లోకంలో నువ్వు ఆయన సహవాసం కలిగి ఉండాలి. నీ సహవాసం ఎవరితో ఉంది? నువ్వు పరీక్షించు. నువ్వు సహవాసం చేసేవారు ప్రార్థనకు వెళుతున్నారా? నువ్వు సహవాసం చేసేవారు నిత్యము కూడా ఏ ఆలోచన కలిగి ఉంటున్నారు, ఏ పనులు కలిగి ఉంటున్నారు? ఒక్కసారి ఆలోచించు. వారు లోక సంబంధులు అయితే నిన్ను కూడా లోకంలో కలిపేస్తారు. దుష్ట సాంగత్యం మంచి నడవడనే చేపిస్తుంది. అది పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైనా కానీ. అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఇదేంటంటే దేవుడు అందరితో మా సహవాసం చేయమనగా, అందరితో ఉండమనగంటే దేవుని నిమిత్తం, దేవుని పని నిమిత్తం, దేవునిలో తీసుకొచ్చే విధంగా ఒక వ్యక్తిని నువ్వైతే అన్నిటితో కూడా సహవాసం చేయి. అర్థమైందా? ఆ వ్యక్తిని తీసుకొచ్చే విధంగా అయితేనే నువ్వు చేయి. వస్తారు అనుకుంటే నువ్వు తీసుకొచ్చే విధంగా అయితేనే, లేకపోతే నిన్నేం చేస్తారు? లోకంలో కలిపేస్తారు. భక్తి పోయిద్ది, దూరం అయిపోతావు. అలా జరిగిన ఒక వ్యక్తి జీవితం ఉంది. ఎవరో? సొలొమోను గారు. అర్థమవుతుందండి? అన్య స్త్రీలు వచ్చారు, ఆయన వివాహం చేసుకుంటూ ఏమైపోయింది? భక్తి మొత్తం పోయింది. విగ్రహారాధనకి వెళ్ళి తిరిగిపోయింది. అర్థమవుతుందండి? ప్రతి ఒక్కరు గమనించుకో. నేను ఎవరితో మాట్లాడొద్దు అని చెప్పట్లా. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మాట్లాడాలి. అర్థమవుతుందండి? మరి ఎలా తీసుకోమాకండి, మాట్లాడాలి. కానీ వారితో మంచిగా ఉండాలి. కానీ ఎక్కువ సమయం వారితో గడుపుతున్నావు అని అంటే వారిని దేవుల్లో నడిపే విధంగా అయితే నువ్వు సహవాసం కలిగి. ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మాటలు ముగిస్తూ అందరికీ వందనాలు.